గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే సూర్యతేజ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 21 మే 2025 అయితే మనకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావడం అయింది. సో ఇది వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది ఏంటంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ కోచెస్, జిమ్ ట్రైనర్ అండ్ మ్యాన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఇవి జిమ్ ట్రైనర్, జిమ్ కోచెస్ అవి దాటికి సంబంధించి జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఇన్వైట్స్ టు బయోడేటా ఆర్ రెజ్యూమ్ ఫర్ క్యాండిడేట్స్. సో క్వాలిఫైడ్ ఎవరైతే కోచెస్గా కానీ, జిమ్ ట్రైనర్గా కానీ, గ్రౌండ్స్ మ్యాన్గా కానీ సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే జాబ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే జాబ్ అనేది ఏమేం క్వాలిఫికేషన్ ఏంటనేది అయితే చూద్దాము. ప్యాకేజ్ డీటెయిల్స్ అయితే ఫస్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది టెన్నిస్ కోచ్ అండి. సో ఈ టెన్నిస్ కోచ్కి ఏంటంటే మనమైతే బ్యాచిలర్ డిగ్రీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే చదివి ఉండాలి. సో దాంతోపాటు ఏంటంటే NIS డిప్లొమా రెగ్యులర్ లేదా పార్ట్ టైమ్ ఇన్ టెన్నిస్ అయితే చేసి ఉండాలైతే చెప్తున్నారు. ఇది వచ్చేసరికి రిప్రజెంటెడ్ యూనివర్సిటీ నేషనల్ లేదా స్టేట్ లెవెల్లో టెన్నిస్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఏంటంటే మినిమం 1 year కోచ్గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి టెన్నిస్ మీద అయితే. సో ఇది టెన్నిస్కి సంబంధించి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ విషయాలు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి వెయిట్ లిఫ్టింగ్ కోచ్ అండి. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఏదైనా డిగ్రీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే చదివి ఉండాలని అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి NISలో డిప్లొమా కింద రెగ్యులర్ కానీ పార్ట్ టైం కింద అయితే జాబ్ చేసి ఉండాలి వెయిట్ లిఫ్ట్ కింద అయితే ఇక్కడైతే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రిప్రజెంటెడ్ యూనివర్సిటీ నేషనల్ లేదా స్టేట్ లెవెల్లో వెయిట్ లిఫ్టింగ్ మీద అయితే ఐడియా అంటే దాని మీద ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఏంటంటే కోచ్గా 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ కింద మనకైతే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి జిమ్ ట్రైనర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఏంటంటే దానికి కూడా ఏదైనా రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ అయితే ఆర్గనైజేషన్ నుంచి ఫిట్నెస్ సర్టిఫికేషన్ అయితే ఉండాలని అయితే ఇక్కడ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి జిమ్ ట్రైనర్గా అని అయితే చెప్తున్నారు యాజ్ ఎ ఇన్స్టిట్యూట్లో ఏదైనా సరే. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ గ్రౌండ్స్ మ్యాన్ అండి. సో ఈ గ్రౌండ్స్ మ్యాన్ అనేది ఏంటంటే ఏదైనా ఇంటర్మీడియట్ అయితే చదివింటేనా ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఫీల్డ్ మేకింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ టూల్స్ అంటే ఇది జిమ్ ట్రైనర్గా కానీ వీళ్ళ వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి మీద ఏంటంటే అవి ఎలా మెయింటైన్ చేయాలి, ఆ టూల్స్ మీద ఎలా దాంట్లో యూజ్ చేయాలి కొంచెమన్నా ఐడియా ఉండాలని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ ఫిట్ అండ్ క్యాపబుల్ ఆఫ్ అవుట్డోర్ వర్క్ అని అయితే క్లియర్గా ఇక్కడైతే చెప్తున్నారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం వచ్చేసరికి 35 years అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ అండి. సో ఈ సెలక్షన్ ప్రాసెస్కి ఏంటంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే బయోడేటాతో పాటు అట్ ద సేమ్ టైం పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీని అయితే ఇక్కడైతే మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. sports@iittp.ac.in అనే దానికైతే మెయిల్ అయితే చేయాలని చెప్తున్నారు. అది కూడా ఎప్పుడంటే 28 మే 2025 నాటికల్లా మనకైతే మెయిల్ అయితే చేయాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ యొక్క స్కిల్ టెస్ట్ను అండ్ ఇంటర్వ్యూ అయితే చేస్తామని అయితే చెప్తున్నారు. సో వాళ్ళు మనము ఎక్స్పీరియన్స్ లెటర్ అవి ఇస్తాం కదా. సో వాటిని చెక్ చేసి వాళ్ళైతే మనల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత
ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారని అయితే చెప్తున్నారు. సో కమిటీ ఏదైతే వాళ్ళు కమిటీ ఉంటారు కదా, ఆ కమిటీ వాళ్ళు చెప్పిందే ఫైనల్ డిసిషన్ అన్నట్లు ఇక్కడైతే క్లియర్గా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ జాబ్ వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ అండి. ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ త్రూ అవుట్సోర్సింగ్ జాబ్స్ అని అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో డ్యూటీ అవర్స్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్కటి చెక్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసరికి కోచెస్ అండి. కోచెస్కి ఏంటంటే వీక్లో 6 days అయితే వర్కింగ్ డే అనేది అయితే ఉంటుంది. అది వచ్చేసరికి మండే నుంచి సాటర్డే వరకు, మండే నుంచి సాటర్డే వరకు అయితే వర్కింగ్ డేస్ అనేది అయితే ఉంటుంది. సో అది కూడా ఏంటంటే 4 hours, ఒక రోజుకి 4 hours అయితే వర్క్ చేయాలి ఉంటుంది. సో టైమింగ్ వచ్చేసరికి ఈవినింగ్ 4:30 నుంచి నైట్ 8:30 వరకు, అంటే ఆల్మోస్ట్ 4 hours అండి. ఈవినింగ్ 4:30 నుంచి నైట్ 8:30 వరకు అయితే కోచ్ అనే ఆయన అయితే వర్క్ చేయాల్సింది అయితే ఉంటుంది. నెక్స్ట్ జిమ్ ట్రైనర్ వచ్చేసరికి వీక్కి 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మండే టు సాటర్డే, మేబీ సండే హాలిడే ఇస్తారు. సో ఈ జిమ్ ట్రైనర్ అనే టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 6 నుంచి 8 వరకు అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 4:30 నుంచి 8:30 వరకు అయితే టైమింగ్ అయితే వర్క్ చేయాల్సింది అయితే ఉంటుంది. అండ్ గ్రౌండ్స్ మ్యాన్ వచ్చేసరికి 8 hours అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ వైజ్ ఆయన అయితే వర్క్ చేయాల్సింది ఉంటుంది డైలీ కింద 8 hours అయితే. అండ్ రెమ్యూనరేషన్ విషయానికి వచ్చేసరికి కోచెస్ అండ్ జిమ్ ట్రైనర్కి వచ్చేసరికి 25,000 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రౌండ్స్ మ్యాన్కి వచ్చేసరికి 18,000 అయితే శాలరీ మంత్లీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళైతే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలని అయితే చెప్తున్నారు. సో ఏదైనా అప్డేట్స్ అండ్ కమ్యూనికేషన్స్ విషయానికి వచ్చేసరికి మెయిల్ ద్వారా అయితే అప్డేట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో క్యాండిడేట్ ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో, ఇంటర్వ్యూకి రమ్మని చెప్తారో వాళ్ళకైతే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ అయితే తీసుకొని వెళ్ళాలని అయితే చెప్తున్నారు. సో ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్ అనేది సబ్మిటింగ్ ఆన్లైన్ బయోడేటా అనేది 100% ఆన్ టైంలో అయితే మనమైతే సబ్మిట్ చేయాలని అయితే చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి వీడియోలో గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.